అసలు గ్రీస్ స్పెషాలిటీ ఏంటి? మీరు ఈ క్వశ్చన్ని కొంతమందిని అడిగితే అందరూ డిఫరెంట్ ఆన్సర్స్ ఇస్తారు. మరి నన్ను అడిగితే నేనేం చెప్తాను? తెలుసుకోవాలంటే మీరు ఈ గ్రీస్ సిరీస్ చూడాల్సిందే. వెల్కమ్ టు ద న్యూ ట్రావెల్ సిరీస్ ఇన్ కార్తిక. ఇట్స్ నేను మీ కార్తిక. బాల్టిక్ సీ క్రూజ్ ట్రిప్ కంప్లీట్ అయ్యాక నేను ఇంకా నా ఫ్రెండ్ సింధూర హెల్సిన్కి నుండి గ్రీస్ ఫ్లైట్ తీసుకున్నాం. ఎందుకు అంత ఫార్ ట్రావెల్ చేశాము అంటే గ్రీస్ నా బకెట్ లిస్ట్లో ఎప్పటి నుండో ఉంది. హెల్సిన్కి నుండి ఏథెన్స్కి మంచి ఫ్లైట్ డీల్లో గుడ్ బడ్జెట్కి ఫ్లైట్స్ టికెట్స్ దొరికాయి. సో ఇంకా లేట్ చేయకుండా బుక్ చేసేసాను. మీరు గనక నా ప్రీవియస్ ట్రావెల్ సిరీస్ బాల్టిక్ సీ క్రూజ్ ట్రిప్ సిరీస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ మెన్షన్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. ఆ ఫ్లైట్ కంటే మన ఫ్లైట్ చాలా పైన ఉంటుంది. గ్రీస్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ముఖ్యంగా ప్రజాస్వామ్యం పుట్టింది గ్రీస్లోనే. ఇంకా వెస్ట్రన్ నాగరికతకు మూలస్థానం, అలాగే ఒలింపిక్ గేమ్స్ స్టార్ట్ అయింది కూడా గ్రీస్లోనే. వీటితో పాటు ఏన్షియంట్ టెంపుల్స్ అండ్ బ్యూటిఫుల్ ఐలాండ్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెమ్మదిగా ఈ సిరీస్లో ఇంకా అన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. గ్రీస్ యొక్క ఒఫీషియల్ నేమ్ వచ్చేసి హెలెనిక్ రిపబ్లిక్ ఆర్ హెలాస్ అని కూడా అంటారు. గ్రీస్ లో ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయో తెలుసా? కొన్ని సోర్సెస్ ప్రకారం 6000 ఐలాండ్స్ ఉన్నాయి. అండ్ అందులో సుమారు 227 ఐలాండ్స్ లో నివసించే వాళ్ళు ఉన్నారు. అండ్ ఫ్లైట్ లో నుండి చూస్తే ల్యాండ్ అయ్యే ముందు ఈ ఐలాండ్స్ అన్ని ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. మీకు ఈ సిరీస్ లో గ్రీస్ లోనే ఫేమస్ అండ్ బ్యూటిఫుల్ ఐలాండ్ శాంటోర్నీని చూపిస్తాను. ఏథెన్స్ స్టోర్ అన్ని ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ మరి ఆ ఐలాండే కదా. ఏథెన్స్ ఎయిర్పోర్ట్లోకి ల్యాండ్ అయ్యాక మేము దిగిన టెర్మినల్ నుండి మెయిన్ టెర్మినల్కి రావడానికి చాలా దూరం నడిచాం. అండ్ ఇదంతా కూడా అండర్ గ్రౌండ్ లింక్. ఇక్కడ ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ గురించి మేం నడిచేటప్పుడు ఇలాంటి పిక్చర్స్ చాలా ఉన్నాయి అండ్ కొంచెం యునిక్గా అనిపించాయి నాకు. ఎయిర్పోర్ట్కి కొంచెం దూరంలో ఉండటంతో మాకు ఎయిర్పోర్ట్ నుండి ట్యాక్సీ చాలా ఎక్స్పెన్సివ్ పడింది. నైట్ టైం కాబట్టి రిస్క్ చేయకుండా ఊబర్ ట్యాక్సీలో 45 euros ఇచ్చి మా రూమ్కి వచ్చాం. సో ఇక్కడ మెయిన్ డోర్కి కోడ్
కోడ్ ఉంటుందన్నమాట. ఆ కోడ్ ఎంటర్ చేయంగానే డోర్ ఓపెన్ అవుతుంది. సో మా రూమ్ వచ్చేసి ఇదన్నమాట. ఇక్కడ ఒక కోడ్ ఉంది, ఆ కోడ్ ఎంటర్ చేయాలి. అది మీరు చూడకూడదు. లైట్స్ ఆన్ చేశాను. వావ్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. ఇది మా కిచెన్ అన్నమాట. చిన్న డైనింగ్ టేబుల్ ఇచ్చారు. అండ్ మా బెడ్రూమ్. వావ్, ఆన్లైన్లో బుక్ చేసాం, ఇంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అ బిగ్ కబోర్డ్. ఇక్కడ టీవీ కూడా ఇచ్చారు. అండ్ అన్ ఏసీ. అండ్ అ బాల్కనీ. ఈ హోటల్ మాకు మంచి రీజనబుల్ ప్రైస్కి వచ్చింది అనిపించింది. అండ్ హోటల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. నిజంగా చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకైతే అపార్ట్మెంట్స్. నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం తొందరగానే సైట్ సీయింగ్కి స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే మాకు చూడటానికి 1 కంప్లీట్ డే ఉన్నా కానీ చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. డే పాస్ తీసుకున్నాం. అంటే 24 అవర్స్కి పాస్ వచ్చేసి పర్ పర్సన్ 4.5 యూరోస్ ఉంటుంది. అండ్ ఈ పాస్తో ఏ మెట్రోకైనా అన్లిమిటెడ్ టైమ్స్ ట్రావెల్ చేసేయచ్చు. మెట్రో స్టేషన్ నుంచి బయటికి రాగానే ఆక్రోపాలిస్ ఒక్కటే చూడాలి అంటే టికెట్ కాస్ట్ వచ్చేసి 20 యూరోస్. అండ్ వింటర్లో సపరేట్గా టికెట్ కాస్ట్ 10 యూరోసే ఉంటుంది. మేము రిమైనింగ్ ప్లేసెస్ కూడా కలిపి చూడటానికి కంబైన్ టికెట్ తీసుకున్నాము. అండ్ ఆ టికెట్ కాస్ట్ వచ్చేసి 30 యూరోస్. అంటే మన కరెన్సీ ప్రకారం సుమారు 2500 రూపాయల కన్నా ఎక్కువ. ఇక్కడ మీకు కనిపించే ఈ మ్యాప్లో అన్ని ప్లేసెస్కి ఈ కంబైన్ టికెట్ యాక్సెస్ వర్క్ అవుతుంది. రెడ్గా మార్క్ చేసిన ఏరియాలో ఇప్పుడు ప్రెజెంట్ మనం ఉన్నాం. 1 is nothing but Acropolis and its slopes. 2 is Ancient Agora. 3 is Roman Agora. 4 is Hadrian's Library. And 5 is Olympian. This is Hadrian's Library. పైన అక్కడ హిల్ పైన కనిపించేదే ఆక్రోపాలిస్ అండ్ ఇట్స్ స్లోప్స్. ఇప్పుడు నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ కనిపించేది రోమన్ అగోరా.
గివ్ అవే టైం. ఏథెన్స్ స్టోర్ అన్ని వీడియోస్ కలిపి ఒక గివ్ అవే ఇస్తున్నాను. ఆ డీటెయిల్స్ అన్ని కూడాను ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సింపుల్ గా 3 స్టెప్స్ ఉంటాయి. అవి కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ముఖ్యంగా థర్డ్ పాయింట్ వచ్చేసి మీరు ఆల్ 3 వీడియోస్కి కామెంట్స్ చేయాలి. ఏం కామెంట్ చేస్తారు, ఈ సిరీస్ గురించి ఇంట్రెస్టింగ్గా ఏం అనిపించింది, మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఆ కామెంట్కి ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే అన్ని 3 వీడియోస్లో లైక్స్ని కంబైన్ చేసుకొని వాళ్ళకి ఎంత ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట ఈ గివ్ అవే విన్ అవ్వడానికి. అండ్ ఈ గివ్ అవేలో నేను కెమెరాకి అండ్ ఆల్సో సెల్ ఫోన్కి కూడా సూట్ అయ్యే ఒక మంచి ట్రైపాడ్ని గిఫ్ట్గా ఇస్తున్నాను. సో మీరు అందరూ పార్టిసిపేట్ చేసి గెలుచుకుంటారు అని ఆశిస్తున్నాను. ఇప్పుడే టికెట్స్ తీసుకున్నాం అండ్ ఆక్రోపాలిస్ వైపుకి వెళ్తున్నాం అన్నమాట నడుచుకుంటూ. సింధూర్ వెనకాల ఫొటోస్ తీస్తుంది. నేనేమో అలా అలా దిక్కులు చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నా. ఏథెన్స్ గురించి, ఆక్రోపాలిస్ గురించి అన్ని విషయాలు సెకండ్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఆల్సో షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కార్తికైట్స్. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.